అత్తయ్య బావిన్లు అని భూమి గేటు దగ్గరే నిలబడి చూపిస్తూ ఉంటే, ఏంటి గగన్ ఇక్కడ ఉంటాడా తెలుసా అని శారద అంటుంది. నేను తెలుసుకొని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే ఇక్కడికి తీసుకువచ్చాను అత్తయ్య అని భూమి అంటే, ఇంతలోనే ఇంత పెద్ద ఇండ్లు కొనేశాడా అని శారద అంటుంది. ఎప్పుడైనా బిజినెస్ పని మీద వచ్చినప్పుడు అవసరానికి ఉంటుందని కొన్నాడేమో అత్తయ్య. సరే లోపలికి వెళ్దాం పదత్తయ్య అని భూమి శారద లోపలికి వస్తూ ఉంటే సెక్యూరిటీ గార్డ్ అడ్డుపడుతూ ఉంటాడు. మీరెవరు వెళ్ళండి అని సెక్యూరిటీ గార్డ్ హిందీలో మాట్లాడుతూ ఉంటే, అమ్మ భూమి ఇతను ఏదో మాట్లాడుతున్నాడు అర్థం కావటం లేదని శారద అంటుంది. నేను మాట్లాడతాను అత్తయ్య అని, తోడా ప్యాస్ నాకు ఇదొక్కటే తెలిసే అందర్ అందర్ అని భూమి వచ్చి రాని హిందీలో మాట్లాడుతూ ఉంటుంది. పర్మిషన్ ఉందా అని అతడు హిందీలో అడగటంతో, పర్మిషన్ ఉంది ఉంది అని భూమి చెప్తుంది. మీ దగ్గర పర్మిషన్ లేదు ముందు వెళ్తారా లేదా అని సెక్యూరిటీ గార్డు శారద భూమిని గేటు బయటికి తోసేస్తూ ఉంటాడు. అయితే అతను కూడా గేటు యువతలకి రాగానే అతన్ని గేటు బయట లాక్ చేసేసి వీళ్ళిద్దరూ మెల్లగా తప్పించుకొని లోపలికి వచ్చేస్తారు. లోపలికి రాగానే ఆకాష్ ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే, నాన్న గగన్ అని శారద, బావ బావ అని భూమి ఇద్దరు ఆకాష్ని చుట్టుముట్టేస్తారు. హే ఎవరు మీరు అని ఆకాష్ నిలదీస్తూ ఉంటాడు. ఏంటి ఆకాష్, నాతోనేమో పెళ్ళి వద్దు అది వద్దు అని మాట్లాడుతున్నావు, మరి వీళ్ళెవరు అని సోను నిలదీస్తూ ఉంటుంది. నేను భూమి, గగన్ బావ నా భర్త అని భూమి చెప్తుంటే, అవును గగన్ నా కొడుకు అని శారద చెప్తుంది. ఏ ఏంటి ఆకాష్ అని సోను నిలదీస్తూ ఉంటుంది. చూడు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. 2 రోజుల నుంచి వీళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు. వీళ్ళేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు అని ఆకాష్ అంటాడు. నువ్వెవరో తెలియకుండానే నా భర్త, నా కొడుకు అని వీళ్ళిద్దరూ చెప్తారా? నాకు చాలా కోపం వస్తోంది అని సోను అలిగేసి కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సోను సోను అని పిలుస్తున్నా కూడా సోను వెళ్ళిపోతుంది. హే వాట్ ఈస్ దిస్? ఎందుకు మీరు ఇలా వచ్చారు? అసలు ఎవరు మీరు? ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆకాష్ నిలదీస్తూ ఉంటాడు. మేము అని భూమి శారద మాట్లాడుతూ ఉంటే, ఆ రోజు మిమ్మల్ని కాపాడడమే తప్పైపోయింది. ఈరోజు ఇలా వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మీకు దండం పెడతాను. వెళ్తారా లేదా అని ఆకాష్ అంటాడు. అది కాదు బావా అని భూమి అంటే, చూడు ఇక్కడ గగన్ కాదు ఆకాష్ వర్మ, నా పేరు ఆకాష్ వర్మ. నాకు త్వరలోనే ఒక ఇంటర్నేషనల్ షో కూడా ఉంది. నేను దానికోసం చాలా కష్టపడుతున్నాను. చూడు మీ వల్ల నా డాన్స్ పార్ట్నర్ నన్ను చీకొట్టి వెళ్ళిపోయింది అని ఆకాష్ అంటాడు. పోతే పోయిందిలే బావా మనమిద్దరం కలిపి డ్యాన్స్ చేద్దాము అని భూమి అంటుంది. ఏంటి నువ్వా? ఏం మాట్లాడుతున్నావు అని ఆకాష్ అంటే, అవును బావా ఆల్రెడీ కలిసి చేశాం కదా అని భూమి అంటుంది. అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావటం లేదు. నేను ఆకాష్ అని ఆకాష్ చెప్తూ ఉంటే, నాన్న గగన్ నువ్వు ఎంత చెప్పినా కూడా నువ్వు నా కొడుకువే. పేరు మార్చుకున్నానని చెప్పు ఒప్పుకుంటాను, కానీ నా కొడుకు కాదంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అని నాన్న గగన్ అని శారద బతిమలాడుతూ చెంపలు పట్టుకుంటూ ఉంటుంది. ప్లీజ్ వెళ్తారా లేదా? సెక్యూరిటీ సెక్యూరిటీ అని ఆకాష్ పిలుస్తూ ఉంటారు. అది కాదు బావా అని భూమి ఎంత చెప్తున్నా కూడా, ప్లీజ్ వెళ్ళిపోండి నాకు ఫ్రస్ట్రేషన్ వస్తోంది, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని గగన్ వాళ్ళని పంపించేస్తే వాళ్ళు మళ్ళీ గార్డెన్లోకి వస్తారు. అసలు గగన్ ఎందుకమ్మా ఇలా తయారైపోయాడు అని శారద అంటే, అత్తయ్య బావ ఎందుకు ఇలా మారిపోయాడో నాకు ఇప్పుడు అర్థమైంది అత్తయ్య. బావ భయపడుతున్నారు. బావ ఎవరో ఎవరికీ తెలియకూడదు. అందుకే ఇలా పేరు మార్చుకున్నట్లున్నారు. ఇప్పుడు మనం కూడా బావ ఎవరో తెలియనట్లే ఉందాం అత్తయ్య. మెల్లగా బావలో ఉన్న భయాన్ని పోగొట్టి మనం బావకి మొత్తం కూడా అర్థమయ్యేలా చెప్దాము. అంతవరకు బావ ఎక్కడున్నాడో ఇక్కడ ఉన్నాడన్న సంగతి బయట వాళ్ళకి కూడా ఎవరికీ తెలియకుండా బావ ఎలా అయితే జాగ్రత్త పడుతున్నారో మనం కూడా అలాగే జాగ్రత్త పడదాంలే అత్తయ్య అని భూమి అంటే, అవునమ్మా నువ్వు చెప్పింది నాకు కరెక్టే అనిపిస్తోంది. అలాగే చేద్దామని శారద అంటుంది. తర్వాత కేపీ కళ్ళు తెరిచేసరికి బెడ్ మీద ఉంటాడు. నేను ఎక్కడ ఉన్నానని అయ్యో శారద అని గుర్తు చేసుకొని లేవబోతూ ఉంటే, కేపీని గొలుసులతో కట్టేసి ఉంటారు. ఏంటి నన్ను ఇలా గొలుసుతో కట్టేశారు అని కేపీ విలువిల్లాడిపోతూ ఉంటే, అప్పుడే మీరా టిఫిన్ పట్టుకొని అక్కడికి వస్తుంది. తినండి టిఫిను, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ శారద దగ్గరికి అసలే వెళ్ళకూడదు, అందుకే ఇలా చేశామని మీరా చెప్తూ ఉంటే, నన్ను వదులుతావా లేదా అని ఫస్ట్ కేపీ చాలా అరుస్తూ వాదిస్తూ ఉంటాడు. లేదు ఆ శారద దగ్గరికి వెళ్తానంటే తీయను కాక తీయను అని మీరా చెప్పటంతో ఇక కేపీ బతిమలాడడం మొదలు పెడతాడు. సరేనండి తీస్తానని తీయబోతూ ఉంటే అప్పుడే అపూర్వ వచ్చి, నువ్వు తీస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది. కేపీ మళ్ళీ తిరిగి రాడు. చూడు నా మాట కాదన్నా నువ్వు
తీసావనుకో తర్వాత నీ జీవితం ఏమైపోయినా నాకైతే సంబంధం లేదు అని అపూర్వ వార్నింగ్ ఇవ్వటంతో, అది కాదు వదిన అని మీరా అంటుంది. అయితే నీ ఇష్టం తీసుకో అని అపూర్వ అంటే, లేదు వదిన నేను తీయను కాక తీయను. నా మొగుడు నాకే కావాలి. ఆ శారద దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. ఏవండీ ఇదిగోండి టిఫిన్ తినండి అని అక్కడ పెట్టేసి వెళ్తుంది. ఇక కేపీ మండిపడుతూ ఆ టిఫిన్ ప్లేట్‌ని విసిరి కొట్టేసి శారద శారద ఎక్కడ ఉన్నావు అని విలవిల్లాడిపోతూ ఉంటాడు. తెల్లవారగానే బెడ్‌పై పడుకున్న ఆకాష్ కళ్ళు తెరవగానే ఆకాష్ కాళ్ళపై భూమి పడుకొని నిద్రపోతూ ఉంటే శారద పక్కనే కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. అది చూసేసిన ఆకాష్ ఒక్కసారిగా హే ఏంటిది అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. రాత్రి బాగా నిద్ర పట్టిందా గగన్ అని శారద అంటే, బావా నిద్రపోయావా లేచావా అని భూమి అంటుంది. రాత్రి మీరు బయటికి వెళ్ళిపోయారు కదా మళ్ళీ లోపలికి ఎలా వచ్చారు అని ఆకాష్ అరుస్తూ ఉంటారు. నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది గగన్ అని శారద అంటే, అవును బావా నువ్వు చనిపోయావనుకొని అందరూ అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు తిరిగొచ్చావంటే అపూర్వ, తార, ఆ ధ్రువ వాళ్ళ వల్ల ప్రమాదం ఉందనే కదా నువ్వు ఇలా మారిపోయావు. నిజం ఒప్పుకోవట్లేదు అని భూమి అంటే, సూర్య, అపూర్వ, తార ఎవరు వీళ్ళంతా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. బావా నువ్వు మరీ ఆస్కార్ రేంజ్‌లో నటించేస్తున్నావు బావా. నీకున్న భయం మొత్తం పోయేంత వరకు మేము కూడా ఎవరికీ చెప్పంలే బావా. అయినా కూడా ఇక్కడ మనం ముగ్గురమే ఉన్నాం కదా! అయినా కూడా ఎందుకు బావా నువ్వు ఇలా భయపడుతున్నావు అని భూమి అంటే, అబ్బా! మీకు దండం పెడతాను. నేను గగన్ గాదు. వెళ్తారా అని ఆకాష్ దండం పెడుతూ ఉంటాడు. అవును గగన్ మేమెవరికీ చెప్పంలే అని శారద అంటే, అవును బావా అని భూమి అంటుంది. చూడండి మీరు ఆడవాళ్ళని నేను పోనీలే పాపం అని కొంచెం నెమ్మదిగా చెప్తున్నాను. మీరు ఇంకా ఇలాగే విసిగిస్తూ ఉంటే పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆకాష్ అంటే, రేయ్ అమ్మ మీద పోలీస్ కంప్లెయింట్ ఇవ్వటం పాపం రా అని శారద అంటుంది. ప్లీజ్ గో ఔట్ అని ఆకాష్ చెప్పడంతో, అత్తయ్య పదండి అని భూమి అంటుంది. ఆకాష్ హాల్లోకి వచ్చి గిటార్ పట్టుకోగానే అక్కడ భూమి వంట చేస్తూ ఉంటుంది. శారద హారతి ఇస్తూ ఉంటుంది. ఏ ఏంటి మీరు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళండి అని ఆకాష్ అరుస్తూ ఉంటే, బావా నేను నీకోసమే గుత్తొంకాయ కూర చేస్తున్నాను బావా అని భూమి, గగన్ కళ్ళకి హారతి అద్దుకో అని శారద హారతి కళ్ళకి అందిస్తూ ఉంటుంది. ఏ ఏంటిది మీరిప్పుడు నాకు దగ్గరైపోతారు. రేపు మీరు నాకేమో భార్య అయిపోతారు. ఈవిడేమో నాకు తల్లయిపోతుంది. ఇదే కదా మీ ప్లాన్ నన్ను నమ్మిస్తున్నారు కదా అని ఆకాష్ అంటే, బావా ఇది ప్లాన్ కాదు ఇదే నిజం అని భూమి అంటే, ప్రూఫ్ చూపించు అని ఆకాష్ అంటాడు. ఉన్నాయి బావా అంటూ గగన్‌తో క్లోజ్‌గా ఉన్న వీడియోల్ని భూమి చూపిస్తుంది. దాంతో ఆకాష్ గడ్డం తడుముకుంటూ ఉంటాడు. చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. బావా ఇక్కడ నీకు గడ్డం లేదు. ఈ ఫోటోలో, వీడియోలో గడ్డం ఉంది. ఇక మిగతాదంతా సేమ్ టు సేమ్ బావా. నువ్వే మమ్మల్ని మర్చిపోయావు అని భూమి అంటే, అవును నాకు కొడుకు ఎవరో తెలియకుండా ఉంటుందా? అమ్మ మనసు కొడుకును ఇట్టే కనిపెట్టేస్తుంది అని శారద చెప్తుంది. దాంతో ఆకాష్ క్లాప్స్ కొడుతూ, ఎవరు మిమ్మల్ని పంపించింది చెప్పండి. మర్యాదగా చెప్పండి. నా స్టార్ ఇమేజ్ డ్యామేజ్ చేయటం కోసం డబ్బులిచ్చి ఎవరైనా మిమ్మల్ని పంపించారా? ఫోటోలు, వీడియోలు కూడా తయారు చేసుకొని వచ్చారు. డైలాగులు కూడా బాగా కొడుతున్నారు. చెప్పండి మీకు ఎంత డబ్బు కావాలి? డబ్బుల కోసమే కదా ఇదంతా చేస్తున్నారు అని ఆకాష్ అడగటంతో శారద ఏడుస్తూ ఉంటుంది. బావ మేము నీకు డబ్బు మనుషుల్లా కనిపిస్తున్నామా? ఏంటి బావ ఇలా మాట్లాడుతున్నావు అని భూమి అంటే, ఎవరు బావ ఇక్కడ ఆకాష్. ఏంటి నాతో పాటు ఉంటే నా డబ్బులు మీ సొంతం అయిపోతుంది. లేకపోతే ఓవర్ నైట్‌లో నా ఇమేజ్ కూడా మీకు వస్తుందని ప్లాన్ చేస్తున్నారా అని ఆకాష్ అంటాడు. గగన్ అలా మాట్లాడకు. మేము డబ్బు కోసమో, పేరు కోసమో ఇలా రాలేదు. నువ్వు నా కొడుకువి అని శారద ఏడుస్తూ ఉంటే, అవును బావ మేమెందుకు డబ్బు కోసం వస్తాము. కేవలం నీకోసం మాత్రమే ఇక్కడికి వచ్చాము. నువ్వు గగన్ బావవి అని ఒప్పుకునేంత వరకు మేము ఇక్కడే ఉంటాము. పోనీ నీకు ఇష్టం వచ్చినట్లుగానే ఎన్ని రోజులు ఆకాష్‌గా ఉంటావో ఉండు బావ. అన్ని రోజులు మేము ఇక్కడే వెయిట్ చేస్తాము అని భూమి అంటే, ఆకాష్‌గా మార్చుకోవటం ఏంటి? నేను ఆకాష్‌నే అని ఆకాష్ చెప్తాడు. నాకు ఆడవాళ్ళంటే గౌరవం ఉంది. కానీ ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను మీ అమ్మని అంటే మాత్రం నాకు చిరాకు వస్తుందని ఆకాష్ చెప్పడంతో, ఆకాష్ అలా మాట్లాడుతున్నాడని భూమి, శారద చాలా బాధగా చూస్తూ వింటూ ఉంటారు.